హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. ముల్లంగితో చేసే సలాడ్. చాలామందికి ఇది తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం. ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. అదేవిధంగా కిడ్నీలో స్టోన్స్ కరగడానికి, మలబద్ధకం రాకుండా ఉండడానికి చాలా చాలా మంచిది. అదేవిధంగా దీంట్లో వేసే కొత్తిమీర, నిమ్మరసం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటివే అండి. అందరూ చేసేటట్లుగా కాకుండా కూర, పచ్చడి లేదా సాంబార్ కాకుండా నేను సలాడ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ సలాడ్ ఉంటే మనము చపాతీకి కానీ, అన్నంలోకి కానీ, దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇలా ముల్లంగి పైన ఉండే తొక్కనంతా కూడా నీట్గా ఇలా పీల్ చేసుకోవాలండి. ముందైతే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, ఎందుకంటే మట్టి బాగా ఉంటుంది, భూమి లోపల ఉంటుంది కదా ఈ ముల్లంగి. దీన్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇలా తొక్క అంతా తీసేసి పీల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ముల్లంగిల్ని తీసుకున్నాను. అలా అంతా పీల్ చేసిన తర్వాత ఇలా సన్నటి ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ సలాడ్ చేసుకోవడం చాలా ఈజీ, 2 మినిట్స్లోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అని చెప్పాను కదా, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ముల్లంగి చాలా హెల్దీ, ఎవరైనా తినొచ్చు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. ఇలా అంతా ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3 అండి. ముల్లంగి, కొత్తిమీర, అదేవిధంగా సాల్ట్, నిమ్మరసము. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత ఈ ముక్కలకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. మనము నిమ్మరసం కూడా యాడ్ చేస్తాం కాబట్టి తక్కువే వేసుకోవాలి. సాల్ట్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది, అంటే నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అందువల్ల మనము ఇక్కడ సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోకపోతే ఆ తర్వాత కూడా మనం తీసుకోవచ్చు. ఒక నిమ్మకాయలో ఉండే రసం అంతా పిండుకుంటే సరిపోతుందండి. ఈ 2 ముల్లంగిలకి ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఉప్పు, నిమ్మరసము ఈ ముక్కలకి బాగా పట్టేటట్లుగా ఇలా చక్కగా కలుపుకోవాలండి. ఇలా స్పూన్తో బాగా కలిపామంటే చక్కగా ముక్కలకంతా ఉప్పు, నిమ్మరసం పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు కొత్తిమీరను తీసుకొని సన్నగా తరుక్కొని ఆ తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా చాలా చాలా మంచిది కదా. ముల్లంగి కూడా కంటికి కూడా చాలా మంచిదండి, కంటి చూపుకు కూడా చాలా మేలు చేస్తుంది ముల్లంగిని తినడం వల్ల. అదేవిధంగా కొత్తిమీర కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఇక్కడ మనము యాడ్ చేసుకున్న నిమ్మరసం కావచ్చు, ముల్లంగి కావచ్చు, కొత్తిమీర కావచ్చు, అన్నీ కూడా హెల్దీయే. మనం సాల్ట్ ఒకటి వేస్తున్నాము, సాల్ట్ కూడా చాలా తక్కువ వేసాము. సాల్ట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగినంత మాత్రం వేస్తున్నాం కాబట్టి ఇలాంటి సలాడ్ చేసుకొని తినడం వల్ల మన హెల్త్ ఎంతో బాగుంటుంది. జీర్ణక్రియ సరిగ్గా లేని వాళ్ళైతే చక్కగా ఇలా సలాడ్ చేసుకొని తినొచ్చండి. దానివల్ల జీర్ణక్రియ బాగా జరిగి మన హెల్త్కి చాలా మేలు చేస్తుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.